Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈరోజు మనము ఇది టీఎస్పీఎస్సీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, డిఓ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి ఎంసీక్యూస్ అయితే మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చేసాము. సో చాలానే ఉన్నాయి, బట్ ఈరోజు కొన్ని డిస్కస్ చేద్దాము. First one, who represent India in the Asian Power Lifting Championship in కిర్గిజిస్తాన్ అని అన్నారు. సో మరి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, అయినాల శివాని. సో గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడి నుంచి ఎవరు ఏంటన్నది. ఓకేనా, అయినాల శివాని. అండ్ మరి తన గురించి తీసుకున్నప్పుడు కొంచెం అయితే ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. తను పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ గా నిలవడం అయితే జరిగింది, చూసుకోవాలి. నెక్స్ట్, which of the following is a requirement for the individual to be obligated to pay the zakat? Okay, సో మరి ఇక్కడ ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్, ఏ రిక్వైర్మెంట్స్ అవసరమో అని అంటున్నారు ఫర్ అన్ ఇండివిజువల్స్. ఓకేనా, ఎవరికి ఇది, ఇండివిజువల్స్ కి. టు బి అన్ ఆబ్లిగేటెడ్ టు పే వాట్, జకాత్. సో మరి ఇక్కడ ఎవరు అని అంటే మనం ఇక్కడ చూసుకోవాలి రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మన మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీటింగ్ ద క్రైటీరియా ఆఫ్ సాహిబ్ ఈ నిసాబ్. ఓకే, సో ఇక్కడ ఈ సందర్భంలో జకాత్ అనేది ఇది మనకి ఇస్లాంలో మనం చూస్తామండి. జకాత్ ఈజ్ అన్ ఆబ్లిగేటరీ ఫర్ దోస్ హూ మీట్ ద క్రైటీరియా ఆఫ్ సాహిబ్ ఈ నిసాబ్. మరి దాని అర్థం ఏంటి అంటే హ్యావింగ్ ద యాన్యువల్ సేవింగ్, యాన్యువల్ అంటే సంవత్సరంలో ఉన్న సేవింగ్స్ ఉంటుంది కదా, ఆ సేవింగ్స్ అనేది ఈక్వల్ టు ఆర్ ఎక్సీడింగ్ ద వాల్యూ ఆఫ్ 77 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అని అంటారు. ఓకేనా, సో ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నవరోజ్ ఫర్ జొరస్ట్రియన్ కమ్యూనిటీ. సో ఇక్కడ నవరోజ్ అంటే అది, దాని గురించి జొరస్ట్రియన్ కమ్యూనిటీ అంటే ఏంటి అడుగుతున్నారు. ఇది ఏంటంటే ఇట్ సింబలైజ్ ద న్యూ బిగినింగ్ అండ్ ఫ్రెష్ స్టార్ట్స్ అని చెప్పొచ్చు. మరి అంటే లైక్ న్యూ ఇయర్ లాగా, ఇప్పుడు మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటాము, సో ఆ విధంగా అన్నట్టుగా. నెక్స్ట్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ తెలంగాణ రిగార్డింగ్ ద ఫారెస్ట్ ఏరియా ఎక్స్పాన్షన్ అనేది ఇక్కడ మనం అడగడం జరిగింది. మరి ఇక్కడ అలైన్ ఇట్స్ ఫారెస్ట్ ఏరియా విత్ ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ. ఓకేనా. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ accurately reflect the comparison of the Hyderabad air quality. Remember this is very important, with the WHO standards అన్నారు. సో విచ్ రిక్వైర్మెంట్ ఇక్కడ అంటే విచ్ స్టేట్మెంట్స్, ఏ స్టేట్మెంట్ అక్యురేట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మనకి పీవైక్యూలో ఎందుకు ఇంతకుముందు ఇలా అక్యురేట్ రిఫ్లెక్షన్ మీద మనకి క్వశ్చన్ అడిగారండి. ఈవెన్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు, ఎస్పెషల్గా స్టేట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఓకేనా, సో మరి తీసుకుంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సి అండి. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఎక్సీడ్స్ WHO స్టాండర్డ్స్ బై 8 times. ఓకే, బట్ మెట్ ఇండియాస్ పర్మిషబుల్ లిమిట్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. నెక్స్ట్, విచ్ సిటీ ఇన్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనియర్స్ అకార్డింగ్ టు ద ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్. ఏ సిటీలో ఎక్కువ మంది లైక్ బిలియనియర్స్ ఉన్నారు అని అడుగుతున్నారు. సో ముంబై అండి. నెక్స్ట్, what is the significance of recent test fire conducted by the Skyroot Aerospace? ఏంటంటే Skyroot Aerospace at SDSC. ఎక్కడండి మరి అది, శ్రీహరికోట. మరి దాని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇట్స్ ఏ demonstrate the progress made in advancing indigenous space technology. Remember this. Okay, next, what is the Telangana's rank in India's employment report 2024 అన్నారు, అండ్ బై ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అన్నారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే ఇలాంటి జాగ్రత్తగా చూసుకోవాలి. థర్డ్ అమాంగ్ ద 22 మేజర్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్, వాట్ రికగ్నైజేషన్ డిడ్ గాడ్జ్ అండ్ మీనాక్షి ద సర్పంచ్ ఆఫ్ ముక్రా విలేజ్ ఇన్ ఎచోడా మండల్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఎన్డీటీవీ అన్నారు. సో ఎన్డీటీవీ నుంచి ఇక్కడ మనకి రికగ్నిషన్ అయితే రావడం జరిగింది. సో అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఏ రికగ్నైజేషన్ అని అంటే అవార్డ్ అనేది ఏ విధంగా రికగ్నైజ్ చేశారు అని అంటే లైఫ్ ఇన్ ఇండియా అవార్డ్. రిమెంబర్ దిస్, ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టీ సేఫ్ అప్లికేషన్ ఇంట్రడ్యూస్డ్ బై ద తెలంగాణ పాలసీ. మరి టీ సేఫ్ అప్లికేషన్ తీసుకుంటే ఇది దేనికి రిలేటెడ్ గా, వాట్ ఇస్ దీని ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏంటంటే
టు ఎన్ష్యూర్ ద సెక్యూర్ రైడ్స్ ఇన్ క్యాబ్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్తున్నారు. నెక్స్ట్ వాట్ వాజ్, ఇక్కడ ఏమంటున్నారు, వాట్ వాజ్ ఓకే అండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మనం తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు రిమైనింగ్ నేను